హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఇలా ఉన్నారు. సో ఈరోజు అయితే హెయిర్ గ్రోత్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ హెయిర్కి ఎగ్ పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ లాస్ అవ్వకుండా ఉంటుంది. థిక్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఈరోజు నా హెయిర్ అయితే షార్ట్గా ఉంది కాబట్టి కొంచెం ఒక్క ఎగ్ అయితే సరిపోతుంది. లాంగ్ హెయిర్ అయితే మీ హెయిర్కి తగ్గట్టుగా మీరు ఎగ్స్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నేను అప్లై చేసేసుకుంటాను, వచ్చేసేయండి. సో మనం ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడంలో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అవేంటో చెప్పేస్తాను. మనం ఎగ్ వైట్ పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అండ్ చుండు రాకుండా ఉంటుంది. అలాగే మనకి థిక్ హెయిర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. న్యూ హెయిర్ రావడానికి అయితే హెల్ప్ అవుతుంది అన్నమాట ఎగ్ వైట్ అనేది. సో మనము ఈ ప్యాక్ వచ్చేసి మనము వీక్లీ 2 అయినా లేకపోతే 2 వీక్స్కి వన్స్ అయినా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటూ మనం రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే మనకి హెయిర్ అనేది నిజంగా లాంగ్ అవుతుంది అండ్ థిక్ హెయిర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. సో తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో నాకైతే షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి నేను రీసెంట్లీగానే హెయిర్ కట్ చేశాను అండ్ నాకు షార్ట్ హెయిర్ ఉంది కాబట్టి నాకు ఒక ఎగ్ అయితే సరిపోతుంది. అందులో ఎగ్ నీలం ఉంటుంది కదా, అది మాత్రం అసలు పడనివ్వకండి, కొంచెం స్మెల్ వస్తుంది. సో నార్మల్గా ఎగ్ వైట్ తీసేసుకొని మంచిగా కలుపుకొని మనకు హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. తప్పకుండా అందరికీ కూడా ప్రతి ఒక్క గర్ల్కి కూడా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా హెల్ప్ అయ్యేదే నేను చెప్తానన్నమాట. సో ఇప్పుడైతే మంచిగా దాన్ని ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మిక్సీ పట్టుకున్నా కూడా పర్లేదు అండ్ మనం ఇట్లా కలుపుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడైతే అప్లై చేస్తాను హెయిర్కి మనం ఆయిల్ పెట్టుకొని అప్లై చేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే ప్రతి ఒక్క హెయిర్కి అది మొత్తం పట్టేస్తుంది అన్నమాట. నార్మల్గా పొడిగా ఉన్న హెయిర్ కూడా ఏం పర్లేదు, ఎట్లయినా పెట్టుకోవచ్చు. అండ్ ఇది పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఉన్న తర్వాత మంచిగా షాంపూ అసలు యూజ్ చేయకండి. పెట్టుకున్నాడే నార్మల్గా మనం పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉంచేసుకొని ఆ తర్వాత మనం హెయిర్ అనేది నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ డే అనేది షాంపూ చేసుకోవాలి. మనం ఎగ్ నీలం అది వెయ్యం కాబట్టి మనకి కౌ స్మెల్ అనేది ఉండదు కాబట్టి నార్మల్ వాటర్తోనే మనం వాష్ చేసుకున్నా పర్లేదన్నమాట. సో నేనైతే ఇప్పుడు హెయిర్కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఆ తర్వాత అయితే క్లీన్ చేస్తానన్నమాట. ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకునేది ఇదే కదా, అంటే మనకు లాంగ్ హెయిర్ లేకున్నా పర్లేదు కానీ పతుల హెయిర్ మాత్రం అస్సలు ఉండకూడదు అనుకుంటారు కదా. ఎందుకంటే పతులు ఉంటే గలీజ్గా కనిపిస్తుంది. మనకు ఫుల్ లాంగ్ హెయిర్ లేకున్నా అవసరం లేదు కానీ థిక్గా హెయిర్ ఉండాలి. అట్లా ఉండాలంటే మనం అప్పుడప్పుడు ఇట్లాంటి ప్యాక్స్ పెట్టుకున్నాం అనుకో మనకి మంచిగా హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది, అలాగే థిక్ హెయిర్ వస్తుంది అన్నమాట. అట్లాగే మనం హెయిర్కి చాలా కేర్ తీసుకోవాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇలాంటి ప్యాక్స్ అలాగే మనం కరివేపాకు ప్యాక్ కూడా పెట్టుకోవాలి సమ్టైమ్స్. ఆ కరివేపాకు ప్యాక్ కూడా నేను త్వరలోనే మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కరివేపాకుది, ఒకసారి వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది మంచిగా థిక్గా వస్తుంది, అలాగే బ్లాక్ ఉంటుందన్నమాట. అండ్ నేను ఏ హెయిర్ ఆయిల్ పెట్టుకుంటాను అనేది కూడా మీకు కావాలంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి లాంగ్ ఉంటుంది, కాకపోతే హెయిర్ అనేది పతులుగా ఉంటుంది కదా. సో అట్లా ఉండకుండా అప్పుడప్పుడు గిట్లా ప్యాక్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్, మంచిగా మీకు కూడా థిక్ హెయిర్ వస్తుంది. నాకు కూడా చాలా పతుల హెయిరే ఉండేది ఇంతకుముందు. అండ్ నేను ఎగ్ వైట్ ఎప్పటి నుంచో యూజ్ చేయడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి నాకు హెయిర్ అనేది థిక్ రావడం స్టార్ట్ అయిందన్నమాట. అండ్ లాంగ్ అయితే ఎక్కువ లేదు, కాకపోతే అంటే అనుకోవచ్చు మీకు ఎక్కువ లాంగ్ హెయిర్ లేదు కదా అని చెప్పేసి. సో నాకు లాంగ్ హెయిర్ అయితే లేదు, బట్ థిక్ హెయిర్ అయితే ఉంది. సో అదే యూజ్ చేస్తానన్నమాట. మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇంకా ఎవ్రీడే ఈవినింగ్ కూడా నేను లెమన్ వాటర్ తీసుకుంటాను. సో నేను ఈ ప్యాక్ అయితే నేను ఈవినింగ్ పెట్టుకున్నా అని చెప్పేసి నేను ఈవినింగ్ ఏం చేశాను అనేది కూడా షేర్ చేస్తున్నాను. అండ్ నేను లెమన్ వాటర్ అయితే తీసుకుంటాను ఎవ్రీడే, మార్నింగ్ టు ఈవినింగ్ తీసుకుంటాను. హెయిర్కి మంచిది, అలాగే హెల్త్కి మంచిది, మన బాడీకి కూడా మంచిదే కదా అని చెప్పేసి. సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేనైతే ప్యాక్ పెట్టుకోవడం అయితే అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవడమే. సో నెక్స్ట్ డే షాంపూ చేసుకోవాలి. ఇలా మీరు తప్పకుండా 1 మంత్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.